ఫ్రెండ్స్, కృష్ణ కేకే 199 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో చాలా రోజుల తర్వాత అయితే ఓన్గా చికెన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఫస్ట్ అయితే కొన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూపి ఈ ఇలా కత్తులు అయితే మనకి అలవాటు లేదు కాబట్టి చిన్న చిన్న చాకులతో ఇట్లా కట్ చేసుకుంటున్నా చిన్న చిన్నగా. ఇవి తిరువాత కోసం అన్నమాట. మొత్తానికైతే తిప్పలవాడి కష్టపడి ఏడ్చుకుంటా ఇవన్నీ ఉల్లిగడ్డలు అయితే రెడీ చేసినాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీర కూడా తీసుకొచ్చిన. చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. చికెన్ కూడా తీసుకొచ్చి దానికంతా ఉప్పు కారం యాడ్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్. ఇదంతా కొంచెంసేపు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పెట్టిన తర్వాత బాగా కొద్దిగా పట్టుకుంటుందని ముందే కలిపి పెట్టుకున్నాము. తర్వాత కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం వాడేది సన్ఫ్లవర్ ఆయిలే, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో కొన్ని జీలకర్ర ఆవాలు కూడా ఇలా చేసుకుంటాం కొంచెం. తిరువాతకి వేసినప్పుడు కొన్ని ఉల్లిపాయలు అన్నీ వేసినాక దాన్ని బాగా కలపాలా. దూరగా వేయించేంత వరకు ఎర్రగా అయితే వేయగాలి. ఇవి పెండ్లాలు లేని తిప్పలు కొత్త డిఫరెంట్గా అయితే ఉంటుంది. సొంతంగా వంట చేసుకొని తినక చాలా రోజులయ్యా. పెళ్ళా ఉంటే హ్యాపీగా తెచ్చి పెళ్ళిళ్ళు వాడేస్తే దాన్ని 10 రకాల పేర్లు పెట్టుకుంటూ తింటాము. ఇప్పుడు అట్లా పేర్లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మనం తిప్పలు వాడి అట్లా చేసుకొని తింటాం కాబట్టి ఎట్లున్నా తినాల్సిందే. నాకు దీంట్లోకి జీలకర్ర ఆవాలు వేయాల, కానీ నాకు దొరకలే. వాళ్ళు పెట్టేవి మనకు దొరకవు, మనం పెట్టేవి వాళ్ళకి దొరకవు. నేను కొత్తగా ఈ వంట రూమ్లోకి వచ్చినాను కాబట్టి మనకైతే దొరకలేదు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇవి దొరికినాయి, ఇలా వేసేసినాము. నెక్స్ట్ వచ్చిన తర్వాత దీంట్లోకి చికెన్ వేయాల. కొంచెం ఫ్లేమ్ పెంచుకోవాలా. చికెన్ అయితే వేసేసినాం. కొద్దిసేపు నూనెలో మగ్గనియాల. కొత్తగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా రోజులే చేయక వంట. ఫైనల్ రిజల్ట్ ఎట్లుంటుందనే చూపిస్తా. ఇట్లా బాగా చికెన్ ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత మళ్ళా కొద్ది వాటర్ వేసుకోవాలా. ఎసరు అంటారు కదా, ఎసరు వేసుకోవాలా. ఆ చికెన్లో అంతా మగ్గిన తర్వాత వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను ఎలా చేయాలనేది. చికెను
నీళ్ళు వేసిన తర్వాత ఉడికిన తర్వాత నెక్స్ట్ అవి కొత్తిమీర, అల్లము పేస్టు, తర్వాత లోడ్ అవుతుంది. ఇంకా అంత ఐడియా రావట్లేదు. ధనియాల పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేయాలి ఫ్రెండ్స్. అవి కూడా యాడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తుంటాను, చూస్తుండండి మన ఛానల్ని. ఎసరు అనేది పోసినాను, చాలా ఎక్కువైనాయి వాటర్. ఇలానే ఉండాల, ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇదంతా డ్రై అయిపోతుంది. ముక్కలు మునిగేటట్లు ఒక లెవెల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆ లెవెల్గా అన్ని ముక్కలు కూడా సరి సమానంగా ఉడుకుతాయి, ఒకటి అటు ఇటు కాకోకుండా. ఎల్లిపాయ గడ్డలు 2 తీసుకున్నా, ఈ 2 ఒలిచేసి నెక్స్ట్ వచ్చిన తర్వాత కరివేపాకు కూడా తీసుకున్నా, చికెన్ మసాలా తీసుకున్నా. నెక్స్ట్ దాంతోపాటు అడిషనల్గా ఇది గార్లిక్ పౌడర్, ధనియాల పొడి కూడా తీసుకొని ఈ 4 ఉన్నాయి. మొత్తం కూడా 4 అన్నీ కొద్దిగా ఎసరంతా ఉడికిన తర్వాత ఇవి వేస్తాను. చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. అది బాగా ఉడికిన తర్వాత ఇక్కడ చూడండి, కిచెన్లో ఎంత చెత్త పేరుకొని పోయిందో. మనకి వంట చేసుకోవడం రాదు కాబట్టి ఆ ఎల్లిపాయలు పొట్టు తీయడానికి కూడా చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎల్లిపాయలు దంచుకునేది రాక ఇట్లా గ్లాస్తో అంతా చిన్నగా నలిచేస్తున్నాను. పొట్టు తీసుకునే ఓపిక కూడా లేకుండా ఇట్లానే పొట్టుతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేయడంలో కూడా, పొట్టు తినడంలో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడు కాలం పెద్దవాళ్ళు ఉదరా బదరా దంచుకొని వేసుకునేవాళ్ళు. ఇట్లా అన్నీ అయితే చేసి రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కష్టాలు, వంట చేసుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. మనం తెలియదు కాబట్టి వాళ్ళు అయితే మిక్సీకి ఎట్ట దాంట్లోకి వేసేస్తారు. ఎల్లిపాయల పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి చికెన్ మసాలాలు. ఒకటి పాతది ఉంది, కకృతి పడి ఇట్లాంటి దాంట్లో అయితే వేసుకోవద్దండి సడన్గా. ఇది సగం ప్యాకెట్ వాడి సగం ప్యాకెట్ ఇంట్లో అట్లే పెట్టేసినారు. సడన్గా నాకు కనపడింది, కానీ దాని ఎక్స్పైరీ డేట్ చూస్తే అయిపోయింది కాబట్టి చూసి వేసుకోండి. ఇట్లాంటివి చూడండి, ఇలా 20 ఆగస్టు 2024 అని ఉంది కాబట్టి ఇట్లాంటి దానిలోని పక్కన వాడేసి, ఇప్పుడు రీసెంట్గా న్యూ ప్యాక్ ఇది. దీని ఎక్స్పైరీ డేట్ చూసి తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు, లేదంటే ఏమన్నా డిఫరెంట్గా ఏదైనా బాధపడాల్సి వస్తుంది, లేనిపోయిన ఆరోగ్యాల బారిన పడాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. ఇదైతే ఉంది అక్టోబర్ 2025 వరకు ఉంది కాబట్టి దీన్ని వేసుకోవడంలో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి మీరు కూడా ఇట్లా ప్యాకెడ్ ఫుడ్ తెచ్చుకునేటప్పుడు కొంచెం ఎక్స్పైరీ డేట్ తెచ్చుకోండి, నా సజెషన్ అది మన ఛానల్ తరఫున. వాటరు చాలా ఎక్కువ పోసింటే అన్నీ ఉడికి కొన్ని తక్కువైపోయినాయి. ఇట్లా కొన్ని ఉన్నప్పుడే దాంట్లోకి అన్నీ ఎచ్చాలన్నీ వేసేస్తే ఇంకా అవి కూడా బాగా ఉడికి చికెన్ పట్టుకుంటాయి. మసాలాలు వేసేసినాం.
ఫైనల్గా గ్రేవీతో కూడిన చికెన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా గ్రేవీ చికెన్. అన్నోటి నీళ్ళు వేసింటే అన్నీ డ్రై అయిపోయినాయి, మొత్తం ఇవి ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే బాగుడికి ఇట్లా తయారైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.